వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ కూడా పెట్టున్నాం. కుప్పం నుంచే జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే పర్యటన స్టార్ట్ చేయబోతున్నారో అనేది గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న సమాచారం. అయితే కుప్పాన్నే జగన్మోహన్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేయబోతూ ఉన్నారు? ఈరోజు వైనాడ్ కుప్పం అనే నినాదం తీసుకుని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు కూడా ఒక అటర్ ఫ్లాప్ షోగా మిగిలింది ఆయన తీసుకున్న నిర్ణయం. అయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుప్పాన్నే ఎందుకు టచ్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ముందు ఏదైతే జనంలోకి రావడానికి ఇప్పుడు ఆయనకు ఒక ఫేజ్ కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అందుకే ఒక యాత్ర పేరుతోనో ఏదో ఒక రూపంలో ఒక పర్యటన, జిల్లాల పర్యటన రూపంలో ఆయన జనంలోకి వస్తూ ఉన్నారు. దాంట్లో తప్పు లేదు. ఎలాగో అసెంబ్లీకి వెళ్ళటం లేదు కాబట్టి జనంలోకి వెళ్ళడం ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని ఆయన అనుకోవడంలో కూడా తప్పులేదు. ఎవరైనా సరే దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. ప్రతిపక్ష నేత కాబట్టి జనంలో ఏదో ఒక రకంగా ఉండాల్సిందే. దట్స్ ఫైన్. బట్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన టార్గెట్ ఇంకా కుప్పాన్ని ఎందుకు ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగానే అటర్ ఫ్లాప్ షోగా మిగిలింది. ఈరోజు చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో కుప్పం నుంచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకు కుప్పం కుప్పం అనే టార్గెట్ పెడితే ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తన కాన్స్టిట్యున్సీ దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు, తాను తన కొడుకు గెలిచిన. ఇక ఎమ్మెల్సీ భరత్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని ఆయనకు ఒక హామీ ఇచ్చి, ఆ తర్వాత ఆ భరత్కి అనేక రకాలుగా పవర్స్ ఇచ్చి, అదేవిధంగా కుప్పాన్ని అనేక నిధులు అక్కడ వరదలాగా పారించి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పనిచేసినా ఈరోజు అక్కడ ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులను గుర్తుపెట్టుకోలేదు. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ భరత్ అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఒకవైపు ఆయనే టీడీపీలోకో జనసేనలోకో వెళ్తారని ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు కుప్పాన్ని చూస్ చేసుకుంటూ ఉన్నారు? ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట ఏంటంటే, కుప్పంలో జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతాం ద్వారా రాంగ్ పిక్ అయితే చేసుకుంటున్నారు కుప్పం నుంచే పర్యటన అనేది అయితే ఆ పార్టీ శ్రేణులు చెప్తున్న మాట. అదేవిధంగా చూసినట్లయితే కుప్పం నుంచే పర్యటన స్టార్ట్ చేయడం ద్వారా అటు డిమోరలైజ్ అయిన క్యాడర్ని కానీ పార్టీ నేతలను కానీ మళ్ళీ చైతన్యవంతం చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది ఇంకో మాట. షెడ్యూల్ అయితే మాత్రం ఇంతవరకు ఖరారు కాలేదు జగన్మోహన్ రెడ్డిది. యాక్చువల్గా జనవరి 1 నుంచి జనవరి 2వ తేదీ నుంచే జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంటుంది అని కూడా ఆ పార్టీ నేతలు లెక్కలు కట్టారు. కొంత షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. కానీ ఈ లోపలే మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన కూడా పెట్టుకున్నారు తన కూతుళ్ళ కోసం. అది కోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేస్తే కోర్టు ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి. సో ఆ విదేశాలకు వెళ్తున్న కారణంగా ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్ వరకు అక్కడే ఉండాలని ఆయన నిర్ణయించుకున్న కారణంగా తన జిల్లాల పర్యటన ఆయన వాయిదా వేసుకోవడం జరిగింది. మైట్ బీ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఆల్మోస్ట్ ఇప్పటికే ఖరారై ఉన్న పరిస్థితుల్లో జనవరి ఎండింగ్ నుంచి కానీ ఫిబ్రవరి 1st వీక్ నుంచి కానీ ఆయన పర్యటన స్టార్ట్ కాబోతోంది మనకున్న సమాచారం మేరకు. అయితే ఈ క్రమంలోనే కుప్పం నుంచే తనకు సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన పులివెందులను వదిలిపెట్టి ఈరోజు కుప్పం నుంచే చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన కుప్పం నుంచే ఆయన తన పర్యటన చేపట్టబోతున్నారు అనేది ఆ పార్టీ నుంచి జరుగుతున్న చర్చ. అయితే ఇది ఒక సెంటిమెంట్గా కూడా కావచ్చు. ఎందుకంటే లోకేష్ తన పాదయాత్రని కుప్పం కాన్స్టిట్యుయెన్సీ నుంచే మొదలుపెట్టారు. అయితే కుప్పం కాన్స్టిట్యుయెన్సీ నుంచి మొదలుపెట్టే లోకేష్ సక్సెస్ అయి ఉన్నారు. ఈరోజు మంత్రిగా ఉన్నారు, కీలక మంత్రిగా. పాదయాత్ర ఆ పార్టీకి బూస్ట్ కూడా ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇట్స్ టూ ఎర్లీ. ఎందుకంటే ఆయన ఇది పాదయాత్ర కాదు, అదేవిధంగా ఓదార్పు కాదు. జస్ట్ ఆయన క్యాడర్ని మళ్ళీ ఒకసారి యాక్టివేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది జిల్లాల పర్యటన. అయితే కుప్పాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ చాలామందికి వస్తున్న అనుమానం. గతంలో కూడా మనం చూస్తే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మొత్తం రాయలసీమలో ఆ పార్టీకి వచ్చింది 3 స్థానాలు. ఒకటి బాలకృష్ణ హిందూపూర్ నుంచి, అండ్ మనం చూసినట్లయితే ఓరకొండ నుంచి పయ్యావులు కేశవ్ గెలవడం జరిగింది, అండ్ చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలిచారు. అది చూసిన ఆ గెలుపు, ఆ హ్యూజ్ గెలుపు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒక ఇల్యూజన్లోకి వెళ్ళిపోయారు. అందుకనే ఇక ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే లోకల్ బాడీ సెలక్షన్లు వచ్చాయి. లోకల్ బాడీ సెలక్షన్లో అప్పుడు టీడీపీ ఫైట్ చేసే సిచ్యువేషన్లో లేదు. ఆ పార్టీ పూర్తిగా డిమోరలైజ్ అయిపోయింది. ఆ క్రమంలోనే కుప్పం మున్సిపాలిటీ మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పెద్దిరెడ్డికి టార్గెట్ ఇస్తే పెద్దిరెడ్డి పూర్తిగా సక్సెస్ అయ్యారు. సో టార్గెట్ కుప్పం అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని ఎన్నుకోవడం జరిగింది. దెన్ ఈ క్రమంలోనే వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు. పెద్దిరెడ్డి కూడా ఆ దిశగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడో ఉన్న భరత్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేశారు. చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే ఆయన మంత్రిగా చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఇక ఏ స్థాయికి తీసుకొచ్చారంటే కుప్పం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమాన సంఘాలను కూడా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వైపు తిప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళు ఎన్టీఆర్ జిందాబాదులు అంటూ కూడా హడావిడి చేసే ప్రయత్నం చేశారు.
అంతేకాదు చాలా రకాలుగా ఒక హ్యూమిలియేషన్, చంద్రబాబు నాయుడికి ఒక హ్యూమిలియేషన్ కలిగించే ప్రయత్నం. ఆఖరికి తన సొంత కాన్స్టిట్యున్సీలో తను వెళ్ళి ఏదైతే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేద్దామన్నా కూడా చంద్రబాబు నాయుడిని అడ్డుకునే ప్రయత్నం, అలా ఒక వికృత క్రీడను జగన్మోహన్ రెడ్డి నడిపించే ప్రయత్నం చేశారు. కుప్పానికి నిధుల వరద పారించారు. రోడ్ల దగ్గర నుంచి అనేక రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి ఎన్నో ప్రయత్నాలు తనకు చేతనైనంత వరకు జగన్ చేయడం జరిగింది. 2.5 ఏళ్ల పాటు కుప్పం పేరెత్తే చంద్రబాబు నాయుడు కూడా అక్కడ అడుగు పెట్టడానికి ఆలోచన చేసే ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే కూడా అతిశయోక్తి కాదు. ఎప్పుడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయో అప్పుడు రాయలసీమతో సహా ఏదైతే ప్రకాశం, నెల్లూరు జిల్లాల పట్టభద్రుల స్థానాలు అన్నింటినీ కూడా వైజాగ్తో సహా, ఉత్తరాంధ్రతో సహా ఆ రోజు టీడీపీ ఖాతాలో పడ్డాయి. 3 ఎమ్మెల్సీ స్థానాలు ఆ రోజు టీడీపీ ఖాతాలో పడడం జరిగింది. అప్పటి నుంచి కూడా టీడీపీ చాలా పాష్గా వైనాడ్ పులివెందుల అనే నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ రోజు భూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు గెలిస్తే ఎమ్మెల్సీగా ఆయన పులివెందులో మెజారిటీ ఓట్లు కూడా ఆయన ఖాతాలో పడ్డాయి, జగన్ సొంత ఊర్లో, సొంత కోటలో. అందుకనే వైసీపీకి పోటీగా, వైనాడ్ కుప్పానికి పోటీగా వైనాడ్ పులివెందుల అనే నినాదాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది. సో ఒక దశలో పులివెందుల నుంచి జగన్ పోటీ చేయాలంటే వణుకు పుట్టే పరిస్థితిని ఎన్నికల నాటికి తీసుకొచ్చారు. ఒక దశ అసలు పవన్ కళ్యాణే పులివెందుల నుంచి పోటీ చేస్తారని ఒక చర్చ, షర్మిల లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి పులివెందులను పోటీ చేస్తారని ఒక చర్చ. ఇంకో దశలో చూస్తే సునీతను తీసుకొని బీటెక్ రవిని అవసరమైతే పక్కన పెట్టి ఆమెకు టీడీపీ నుంచి టికెట్ ఇవ్వాలి పులివెందులు అనేది ఒక చర్చ. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా డైలమాలో పడేయడంలో, మానసికంగా ఆయన్ని ఒక డిప్రెషన్ గురి చేయడంలో పులివెందుల విషయంలో టీడీపీ అయితే సక్సెస్ అయింది. చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా మొన్నటి ఎన్నికల్లో కడప కావచ్చు, పులివెందులలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పులివెందుల నుంచి అయితే ఆయన గెలుచున్నారు. బట్ కడప లాంటి సీటు కూడా ఆయన కోల్పోయారు, మాధవిరెడ్డి గెలవడం జరిగింది. కానీ ఈరోజు చూసినట్లయితే పులివెందుల్లో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు తన కేసులతో సతమతమవుతున్నారు. వివేకానంద రెడ్డి కేసు మళ్ళా పుల్ కాబోతోంది. అదే జరిగితే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఈసారి అయితే ఖాయమన్న లీకులు కూడా వస్తున్నాయి. అందుకని అవినాష్ రెడ్డిని ఈరోజు పులివెందుల బాధ్యతల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పించారు. ఆయన పులివెందులోకి అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉంటారు ఎప్పుడు. పాపం అభిషేక్ లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు ఇస్తే ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున పులివెందులను కాపాడుకోలేని పరిస్థితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. కడప నుంచి అవినాష్ అరెస్ట్ అయితే బై ఎలక్షన్స్ వస్తే భారతిని నిలబెట్టాలన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరుగుతూ ఉంది. షర్మిల కూడా పులివెందుల్లో కడపలో తన పార్టీని తను సోలోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్లో పడుతున్నారని చర్చ ఉంది. దాన్ని ఈరోజు మేకప్ చేసే ప్రయత్నమే కుప్పం మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారనేది ఒక చర్చ. జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటన అంటే ఆబ్వియస్లీ అక్కడ టీడీపీ శ్రేణులు ఆయన కుప్పం పర్యటన అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ రాయలసీమలో గతంలో జనసేన శ్రేణుల మీద వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో దాడులు చేసింది, పవన్ కళ్యాణ్ స్వయంగా శ్రీకాళహస్తికి వెళ్ళడం అందరికీ తెలుసు. అందుకే ఈరోజు జనసేన కూడా అక్కడ ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. లైక్ పుంగనూరులో పర్యటన అంటే ఎలాగైతే పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని అడ్డుకున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. అది పార్టీలో ఆయన కొంచెం ఇమేజ్ని పెంచే అవకాశం ఉంటుంది, మీడియాలో ఎక్స్పోజర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగైనా ఒక గొడవ జరిగినట్లయితే అది తనకి ఎక్స్పోజర్ వచ్చింది, మళ్ళీ తను రీవ్యాంప్ అవ్వచ్చు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అందుకే కుప్పం లాంటి ప్లేసే తనకు కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో టీడీపీ శ్రేణులు పడతాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా వదిలేస్తే ఆయన కుప్పం వచ్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడైతే టీడీపీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు ఆయన పర్యటన అడ్డుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ తేవచ్చు. మరి ఈ విషయంలో అటు టీడీపీ ఎంత స్మార్ట్గా వ్యవహరిస్తుంది అనేది, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితులు అంత ధైర్యంగా కుప్పంలో ఎలా అడుగు పెడతారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.